Hi students, how are you? Okay, all are good. Today our lesson commutative property. Rational numbers chapter lo commutative property. Definition of commutative property under addition, subtraction, multiplication and division. ఏ సంఖ్యలు కమ్యూటేటివ్ ప్రాపర్టీని ఫాలో అవుతాయో చూద్దాం. కమ్యూటేటివ్ ప్రాపర్టీ అండర్ ఎడిషన్. ఇఫ్ ఏ అండ్ బి ఆర్ టూ న్యాచురల్ నెంబర్స్ దెన్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు బి ప్లస్ ఏ ఈజ్ కాల్డ్ కమ్యూటేటివ్ ప్రాపర్టీ ఫర్ న్యాచురల్ నెంబర్స్ అండర్ ఎడిషన్. ఏవైనా రెండు న్యాచురల్ నెంబర్స్ తీసుకొని ఏ ప్లస్ బి, బి ప్లస్ ఏ వాటి ఆర్డర్ మార్చి ప్లేసులు మార్చి చేస్తే ఈక్వల్గా వచ్చినట్టయితే అది కమ్యూటేటివ్ లా అండర్ అడిషన్. నౌ వెరిఫై విత్ అన్ ఎగ్జాంపుల్. లెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2, బి ఈజ్ ఈక్వల్ టు 3. నౌ ఏ ప్లస్ బి 2 ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 5. బి ప్లస్ ఏ 3 ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 5. ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు బి ప్లస్ ఏ. రెండు కూడా సమానమైనవి. మనం వాటి ప్లేస్ చేంజ్ చేసినాం, వాటి యొక్క పొజిషన్ చేంజ్ చేసిన ఆన్సర్ సేమ్ వచ్చింది కాబట్టి ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు బి ప్లస్ ఏ అయ్యింది కాబట్టి న్యాచురల్ నెంబర్స్ సాటిస్ఫైడ్ కమ్యూటేటివ్ ప్రాపర్టీ అండర్ అడిషన్. హ్యావ్ కమ్యూటేటివ్ అండర్ అడిషన్. న్యాచురల్ నెంబర్స్ యాడిషన్లో కమ్యూటేటివ్ లాని పాటిస్తున్నాయి. నెక్స్ట్ హోల్ నెంబర్స్. లెట్ us see హోల్ నెంబర్స్. ప్రాపర్టీ ఫర్ హోల్ నెంబర్స్ అండర్ యాడిషన్. యాడిషన్ పైన హోల్ నెంబర్స్ కమ్యూటేటివ్ ప్రాపర్టీని ఇప్పుడు చూద్దాం. ఇఫ్ ఏ అండ్ బి ఆర్ టూ హోల్ నెంబర్స్ దెన్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు బి ప్లస్ ఏ ఈజ్ కాల్డ్ commutative property under addition for whole numbers. రెండు ఏ బి అనే హోల్ నెంబర్స్ తీసుకొని ఏ ప్లస్ బి అండ్ బి ప్లస్ ఏ యాడిషన్ చేసినట్టయితే రెండు ఈక్వల్గా వస్తే దాన్ని యాడిషన్ కమ్యూటేటివ్ ప్రాపర్టీ అంటాం. మనం వెరిఫై విత్ అన్ ఎగ్జాంపుల్. హోల్ నెంబర్స్ అంటే వీ నో 0, 1, 2, 3, 4 డాష్ డాష్. దీంట్లో మైనస్ వాల్యూస్ ఉండవు, ఫ్రాక్షన్స్ ఉండవు. దట్ ఏ ఈజ్ ఈక్వల్ 0, బి ఈజ్ ఈక్వల్ టు 3. నౌ ఏ ప్లస్ బి 0 ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 3. బి ప్లస్ ఏ, బి అంటే 3 ప్లస్ 0 ఈజ్ ఈక్వల్ టు 3. అంటే ఇక్కడ వీటి యొక్క పొజిషన్ ఆర్డర్ చేంజ్ చేసినాం. ఇక్కడ ఏ ప్లస్ బి చేసినాం, ఇక్కడనేమో బి ప్లస్ ఏ చేసినాం. ఎలా చేసినప్పటికీ రెండింటి యొక్క రిజల్ట్ 3 వచ్చింది. సో హోల్ నెంబర్స్ ఫాలోయింగ్ ది కమ్యూటేటివ్ ప్రాపర్టీ అండర్ అడిషన్. నౌ హోల్ నెంబర్స్ హ్యావ్ కమ్యూటేటివ్ ప్రాపర్టీ అండర్ అడిషన్. నెక్స్ట్ లెట్ us see ఇంటీజర్స్. Commutative property for integers under addition. Definition: if a and b are two integers, then a plus b is equal to b plus a is called commutative property under addition for integers. ఏవైనా రెండు ఇంటీజర్స్ తీసుకొని a plus b, b plus a చేసినప్పుడు ఆ రెండు ఈక్వల్ అయితే is called commutative property under addition for integers. Verify with an example. Integers ante we know that negative numbers 0 and positive numbers. So let a is equal to -3, b is equal to 5. అంటే ఇంటీజర్ లో నెగిటివ్ నెంబర్స్ ఉంటాయి, 0 ఉంటాయి, పాజిటివ్ నెంబర్స్ ఉంటాయి. కాబట్టి నేను ఒక నెగిటివ్ నెంబర్ ఒకటి పాజిటివ్ నెంబర్ తీసుకున్నా. a ప్లస్ బి -3 ప్లస్ 5. ఇక్కడ డిఫరెంట్ సైన్స్ ఉన్నాయి కాబట్టి సబ్ట్రాక్ట్ చేయాలి. సబ్ట్రాక్ట్ చేసినప్పుడు ఇక్కడ 2 వస్తుంది. ఇక్కడ 5 అనేటువంటి
ఈ నెంబర్ పెద్దది కాబట్టి పెద్దదాని ముందు ఉన్నటువంటి సైన్ ఇక్కడ రాసుకోవాలి. బి ప్లస్ ఏ, బి అంటే 5 ప్లస్ హాఫ్ మైనస్ 3 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది. 5 మైనస్ 3 దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు బి ప్లస్ ఏ. రెండు కూడా సేమ్ ఆన్సర్ ఇచ్చినాయి. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్, లెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు -3, బి ఈజ్ ఈక్వల్ టు -4. నౌ ఏ ప్లస్ బి -3 ప్లస్ ఆఫ్ -4 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది. ఇది మైనస్ ఇది మైనస్, రెండు సేమ్ సైన్ ఉన్నాయి కాబట్టి వాటిని యాడ్ చేస్తే 7 వస్తుంది. -7 రాసుకోవాలి. ఇక్కడ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతా ఉంటారు. ఇక్కడేమో డిఫరెంట్ సైన్స్ ఉన్నాయి కాబట్టి సబ్ట్రాక్ట్ చేసినాం, బట్ ఇక్కడ ఒకే సైన్ ఉంది కాబట్టి యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్న సైనే ఇక్కడ రాయాలి. బి ప్లస్ ఏ, బి అంటే -4 ప్లస్ -3, ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది. -4 -3 మళ్ళీ -7 అవుతుంది. ఏ ప్లస్ బి, బి ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు సేమ్ ఆన్సర్ ఇచ్చింది, -7 ఇచ్చింది. కాబట్టి ఇంటీజర్స్ హ్యావ్ కమ్యుటేటివ్ ప్రాపర్టీ అండర్ యాడిషన్. రిమైనింగ్ రేషనల్ నెంబర్స్ ఉంది, అదొక్కటి చూస్తే మనకి యాడిషన్ మీద కమ్యుటేటివ్ ప్రాపర్టీ కంప్లీటెడ్. కమ్యుటేటివ్ ప్రాపర్టీ ఆఫ్ రేషనల్ నెంబర్స్ అండర్ యాడిషన్. రేషనల్ నెంబర్స్ కమ్యుటేటివ్ ప్రాపర్టీని కలిగి ఉన్నాయా లేదా ఒకసారి చూద్దాం. ఇఫ్ ఏ అండ్ బి ఆర్ 2 రేషనల్ నెంబర్స్, దెన్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు బి ప్లస్ ఏ ఈజ్ కాల్డ్ కమ్యుటేటివ్ ప్రాపర్టీ అండర్ యాడిషన్ పర్ రేషనల్ నెంబర్స్. ఫర్ రేషనల్ numbers. Now verify with an example. రెండు రేషనల్ నెంబర్స్ తీసుకొని మనం ఒకసారి ఎగ్జాంపుల్ ద్వారా చేస్తే మనకి దీని మీద క్లారిటీ వస్తుంది. రేషనల్ నెంబర్స్ అంటే మీ అందరికి తెలుసు, ఫ్రాక్షన్స్ p/q ఫామ్ లో ఉండేటివి. a ఈజ్ ఈక్వల్ టు 2/3, b ఈజ్ ఈక్వల్ టు 1/4. నౌ a ప్లస్ b 2/3 ప్లస్ 1/4. ఇక్కడ ఈ రెండు ఫ్రాక్షన్స్ మనం ఎప్పుడైనా యాడ్ చేయాలి అంటే డినామినేటర్స్ ఈక్వల్ గా ఉండాలి. ఈ డినామినేటర్స్ ఈక్వల్ గా ఉండాలంటే ఎల్సిఎం కట్టాలి. ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు 3 × 4 అంటే 12. ఇక్కడ 2/3కి మనకి 2/3లో డినామినేటర్ 12 కావాలి. డినామినేటర్ 12 కావాలంటే ఇక్కడ ఎంత మల్టిప్లై చేస్తే, ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే 12 వస్తుందో చూద్దాం. అంటే 4తో చేస్తే వస్తుంది. నా 2 × 4 = 8, 3 × 2 = 12. 2 × 4 = 8, 3 × 2 = 12, 8/12. అగైన్ 1/4. ఈ 1/4 చూద్దాం. 1/4కి ఎంత పెడితే 12 వస్తుంది డినామినేటర్. ఇక్కడ 4 ఉంది కాబట్టి 3తో మల్టిప్లై చేస్తే వస్తుంది 3/12. 3 × 1 = 3, 12. నౌ డినామినేటర్స్ ఆర్ ఈక్వల్. డినామినేటర్స్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి ఆ నెంబర్ని ఇక్కడ డినామినేటర్లో రాయండి. పైన ఉన్నటువంటి న్యూమరేటర్ని యాడ్ చేస్తే 11/12. ఇది a ప్లస్ బి. a ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 11/12 వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఈ ఆర్డర్ చేంజ్ చేయాలి. ఆర్డర్ చేంజ్ చేయాలంటే బి ప్లస్ ఏ చేయాలి. బి ప్లస్ ఏ చేద్దాం. బి ప్లస్ ఏ. బి అంటే ఎంత ఉంది? 1/4. ఏ అంటే 2/3. మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా ఇక్కడ ఎల్సిఎం 12 కావాలి. 12 కావాలంటే దీన్ని 3తో చేయాలి. 1/4 × 3/3. ఇక్కడ డినామినేటర్ 12 రావాలి. 12 రావాలంటే ఇప్పుడు మనం ఇక్కడ చేసినాం. 12 రావాలంటే 3 ఉంటే ఏం చేయాలి? 4తో చేయాలి. డినామినేటర్స్ ఈక్వల్ కావాలి. ఎంత కావాలి? 12 కావాలి. 12 కావాలి కాబట్టి 4 ఉంది. 4ని 3తో మల్టిప్లై చేయాలి. 3 ఉంది. 4తో మల్టిప్లై చేయాలి. ఇది 12 అవుతుంది. 3 × 1 = 3. ఇది 12 అవుతుంది. 2 × 4 = 8. ఇక్కడ మీకు డినామినేటర్ ఈక్వల్గా ఉంది కాబట్టి 12 రాసుకోండి. 3 + 8 దట్ ఈజ్ ఈక్వల్ టు 11/12. ఇది b ప్లస్ ఏ. నౌ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు
b plus a is equal to 11 by 12. a plus b చేసినా b plus a చేసినా 11 by 12 వచ్చింది కాబట్టి రేషనల్ నెంబర్స్ హ్యావ్ కమ్యుటేటివ్ ప్రాపర్టీ అండర్ యాడిషన్. కమ్యుటేటివ్ ప్రాపర్టీ అండర్ యాడిషన్. రేషనల్ నెంబర్స్ని కమ్యుటేటివ్ ప్రాపర్టీని ఫాలో అవుతాయి. నెక్స్ట్ వీడియోలో సబ్ట్రాక్షన్ మల్టిప్లికేషన్ చూద్దాం. ఓకే. ప్రాపర్టీ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ ఫర్ సబ్ట్రాక్షన్. సబ్ట్రాక్షన్ పైన న్యాచురల్ నెంబర్స్ కమ్యుటేటివ్ ప్రాపర్టీని పాటిస్తాయా లేదా చూద్దాం. డెఫినేషన్: if a and b are two natural numbers, then a minus b is equal to b minus a is called commutative property of natural numbers on subtraction. రెండు న్యాచురల్ నెంబర్స్ తీసుకొని వాటిని a మైనస్ b అండ్ b మైనస్ a చేసినప్పుడు రెండు ఈక్వల్ అయినట్టయితే దట్ ఈస్ కాల్డ్ commutative property under subtraction. Verify with an example. Now let two natural numbers. Natural numbers అంటే మీ అందరికి తెలుసు. 0 ఉండదు, మైనస్ ఉండదు, అండ్ ఫ్రాక్షన్స్ ఉండవు. ఓన్లీ కౌంటింగ్ నెంబర్స్ దట్ ఆర్ 1 2 3 4 5 డాష్ డాష్. ఆ నెంబర్స్ మాత్రమే న్యాచురల్ నెంబర్స్, అవి మాత్రమే తీసుకోవాలి. నౌ ఐ టేకెన్ a is equal to 5, b is equal to 3. a minus b is equal to 5 minus 3, that is equal to 2. Now b minus a. b minus a means 3 minus 5 is equal to minus 2. It is not possible to. It is not possible because natural number system does not have minus 2. Natural numbers లలో minus 2 లేదు కాబట్టి ఇది పాసిబుల్ కాదు. a minus b does not equal to b minus a. సో natural numbers కమ్యుటేటివ్ ప్రాపర్టీని సబ్ట్రాక్షన్ లో ఫాలో కావు. natural numbers do not have commutative property under natural numbers do not have commutative law under subtraction. So now we complete the box. Table ni complete చేయాలి కాబట్టి ఇక్కడ natural numbers commutative property under subtraction do not satisfy. Next, commutative property of whole numbers on subtraction. If a and b are two whole numbers, then a minus b is equal to b minus a is called commutative property under subtraction. ఏవైనా రెండు హోల్ నెంబర్స్ తీసుకొని a మైనస్ b b మైనస్ a చేసినప్పుడు ఆ రెండు ఈక్వల్ అయినట్టయితే దట్ ఈస్ కాల్డ్ కమ్యుటేటివ్ ప్రాపర్టీ అండర్ సబ్ట్రాక్షన్. హోల్ నెంబర్స్ను మరి కండిషన్ని ఫుల్ఫిల్ చేస్తాయా లేదా ఒక్కసారి మనం దీన్ని వెరిఫై చేద్దాం. నౌ లెట్ ఎగ్జాంపుల్ హోల్ నెంబర్స్ అంటే మీ అందరికీ తెలుసు. న్యాచురల్ నెంబర్స్కి అడిషనల్గా 0 ఉంటుంది, అదనంగా ఒక 0 ఉంటుంది. 0 1 2 3 4. దీంట్లో మైనస్ గుర్తుండేటువంటి నెంబర్స్ ఉండవు, నెగటివ్ నెంబర్స్ ఉండవు, ఫ్రాక్షన్స్ ఉండవు. Let a is equal to 6, b is equal to 4. a minus b, 6 minus 4 is equal to 2. b minus a, 4 minus 6, that is equal to minus 2. Minus 2 not possible in whole numbers. Whole numbers లలో minus 2 ఉండదు. Again a minus b does not equal to b minus a. a minus b చేస్తే 2 వచ్చింది, b minus a చేస్తే minus 2 వచ్చింది. ఈ రెండు ఈక్వల్ గాలే. Whole numbers do not have commutative law under subtraction. హోల్ నెంబర్స్ లో సబ్ట్రాక్షన్ పైన కమ్యుటేటివ్ లా అనేది సాధ్యపడదు. హోల్ నెంబర్స్ డు నాట్ హ్యావ్ కమ్యుటేటివ్ ప్రాపర్టీ అండర్ సబ్ట్రాక్షన్. ఓకే, నౌ లెట్ us see integers. Commutative law of integers on subtraction. If a and b are two integers, then a minus b is equal to b minus a is called
కమ్యుటేటివ్ ప్రాపర్టీ అండర్ సబ్ట్రాక్షన్ ఫర్ ఇంటీజర్స్. మీకు ఏవేని రెండు ఇంటీజర్స్ తీసుకొని a మైనస్ బి, బి మైనస్ ఏ చేసినట్టయితే రెండు ఈక్వల్ అయితే ఇంటీజర్స్ కమ్యుటేటివ్ లాని కలిగి ఉన్నట్టు, లేనట్లయితే ఈ ఇంటీజర్స్ డు నాట్ ఫాలో కమ్యుటేటివ్ లా అండర్ సబ్ట్రాక్షన్. ఒకసారి మనం ఎనీ టూ ఇంటీజర్స్ తీసుకుందాం. లెట్ ఐ టేక్ ఇంటీజర్స్ అంటే మీ అందరికి తెలుసు మైనస్, జీరో, ప్లస్ వాల్యూస్ అంటే పాజిటివ్ ఉంటుంది, నెగటివ్ వాల్యూస్ ఉంటాయి. కాబట్టి ఒకటి నేను నెగటివ్ -5 తీసుకున్నా, ఇంకొకటి పాజిటివ్ ఇంటీజర్ 6 తీసుకున్నా. ఇక్కడ సబ్ట్రాక్షన్ చేసినట్టయితే -5 - 6 దట్ ఈస్ ఈక్వల్ టు -11. రెండు కమ్యుటేటివ్ ప్రాపర్టీ ఆఫ్ రేషనల్ నెంబర్స్ అండర్ సబ్ట్రాక్షన్. రేషనల్ నెంబర్స్ సబ్ట్రాక్షన్ పైన కమ్యుటేటివ్ లాని పాటిస్తాయా లేదా వెరిఫై చేద్దాం. If a and b are two rational numbers, then a minus b is equal to b minus a is called commutative property of rational numbers under subtraction. A and b are any two rational numbers. ఏవైనా two rational numbers తీసుకొని a minus b and b minus a చేసినప్పుడు ఆ రెండు ఈక్వల్ అయితే అది కమ్యుటేటివ్ ప్రాపర్టీ అండర్ సబ్ట్రాక్షన్. మనకు రేషనల్ నెంబర్స్ అంటే మనందరికి తెలుసు, నేచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్, ఇంటీజర్స్ అన్నీ కూడా రేషనల్ నెంబర్స్. పర్టికులర్లీ రేషనల్ నెంబర్స్ అంటే p/q ఫామ్ లో ఉంటాయి. కాబట్టి నేను అందులో p/q ఫామ్ లో ఉన్నదే తీసుకున్నాను. లెట్ a is equal to 3/5, b is equal to 7/4. a minus b 3/5 minus 7/4. మనకి తెలుసు ఫ్రాక్షన్స్ సబ్ట్రాక్షన్ చేయాలంటే డినామినేటర్ షుడ్ బి ఈక్వల్. డినామినేటర్స్ ఈక్వల్ కావాలి అంటే వాటి యొక్క ఎల్సిఎం కావాలి. ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 4, 5 ఈ రెండింటి కామన్ ఫ్యాక్టర్స్ లేవు కాబట్టి డైరెక్ట్ ఎల్సిఎం 20 తీసుకున్నాం. నౌ 3/5 ఈ 3/5 యొక్క డినామినేటరు 20 రావాలి. ఇక్కడ 5 ఉంది, 20 రావాలంటే 4 తో మల్టిప్లై చేయాలి. నౌ 12/20 3/5 into 4/4 minus 7/4 దీని డినామినేటర్ 20 రావాలి అంటే 5 తో మల్టిప్లై చేయాలి. 5 ఉంటేనేమో 4 తో చేయండి, 4 ఉంటేనేమో 5 తో చేయండి. నౌ 12/20 35/20 ఇక్కడ డినామినేటర్ వచ్చేసి 20. 12 minus 35. This is plus minus. Signs are different, so we should be subtract చేయాలి. సబ్ట్రాక్ట్ చేస్తే 23 వస్తుంది. ఇక్కడ మైనస్ అనేటువంటిది లార్జ్ నెంబర్ కాబట్టి -23/20. This is case 1. Again, now b minus a. b minus a 7/4 minus 3/5. క్లియర్లీ ఆల్రెడీ ఎబో ఇక్కడ మనం చూసినాం. దీని ఎల్సిఎం 20 వస్తుంది. 20 వచ్చినప్పుడు 4 అంటే 5 తో మల్టిప్లై చేయండి. 5 ఉంది కాబట్టి 4 తో మల్టిప్లై చేయండి. నౌ 35/20 minus 12/20 ఎల్సిఎం 20. 35 minus 12 that is equal to 23/20. ఇక్కడ this is case 2. case 1, case 2 రెండు కూడా ఈక్వల్ కాలే. a minus b does not equal to b minus a. So rational numbers do not satisfy commutative property under subtraction. Subtraction లో రేషనల్ నెంబర్స్ కమ్యుటేటివ్ ప్రాపర్టీని ఫాలో కావు. ఇంటీజర్స్ కూడా ఫాలో కాలేదు. అంటే ఇందులో ఏది కూడా సబ్ట్రాక్షన్ పైన కమ్యుటేటివ్ ప్రాపర్టీ అనేది ఎగ్జిస్ట్ కాదు. మీరు క్లియర్గా చూడండి. మీరు కమ్యుటేటివ్ ప్రాపర్టీలో మనం చూసిన నేచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్, ఇంటీజర్స్ అండ్ రేషనల్ నెంబర్స్ అన్నిట్లో కూడా a మైనస్ b వచ్చినటువంటి వాల్యూకి b మైనస్ a రివర్స్ లో ఉంది.
ఫస్ట్ దాంట్లో చూసినారు a మైనస్ b అంటే 2 వచ్చింది, b మైనస్ a అంటే -2 వచ్చింది. లాస్ట్ దాంట్లో చూసినాం, లాస్ట్ దాంట్లో మనకు a మైనస్ b ఈజ్ ఈక్వల్ టు -23/20 వచ్చింది, b మైనస్ a ఈజ్ ఈక్వల్ టు 23/20 వచ్చింది. రెండు రివర్స్లో ఉన్నాయి. ఇది మీరు కీప్ ఇన్ యువర్ మైండ్స్. కమ్యుటేటివ్ ప్రాపర్టీ అడిషన్ అయిపోయింది, సబ్ట్రాక్షన్ అయిపోయింది, రిమైనింగ్ మల్టిప్లికేషన్ డివిజన్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం.